నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి సంహారం చేయడం అందరికీ తెలుసు. కానీ రక్తలోచనుడు అనే రాక్షసుడి సంహారం ఎంతమందికి తెలుసు? కృతయుగంలో వశిష్ఠ మహాముని అఖండ గోదావరిలోని ఓ పాయను తీసుకువచ్చి సాగర సంగమం గావించి ఇదే ప్రాంతంలో తపస్సు చేస్తుంటాడు. విశ్వామిత్రుని ప్రోద్బలంతో రక్తలోచనుడు అనే రాక్షసుడు వశిష్ఠుని తపస్సుకు భంగం కలిగించడమే కాకుండా అతని 9 కుమారులను హతమారుస్తాడు. హిరణ్యాక్షుని కుమారుడైన రక్తలోచనుడు తన తండ్రిని చంపిన విష్ణువుపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఎంతో విధ్వంసం సృష్టిస్తాడు. అప్పుడు వశిష్ఠుడు విష్ణుమూర్తిని ప్రార్థించగా ఆయన ప్రత్యక్షమై రక్తలోచనుడితో యుద్ధం చేస్తాడు. కానీ రక్తలోచనుడికి ఉన్న వర ప్రభావం వలన తన రక్తపు చుక్క ఇసుక మీద పడి ఒక్కో రేణువు నుండి ఒక్కో రాక్షసుడు పుట్టుకొస్తాడు. అప్పుడు నరసింహుడు అశ్వరుడాంబిక అనే మాయాశక్తిని రప్పించి రాక్షసుని రక్తం నేలపై పడకుండా నాలుక చాచాలని సూచిస్తాడు. స్వామి ఆదేశం మేరకు నాలుక చాచగా ఆ రక్తం అంతా ఒక కొలంలోకి వెళ్లేలా చేస్తుంది. ఆ క్షణమే నరహరి ఆ రాక్షసునితో భీకర యుద్ధం చేసి తన సుదర్శన చక్రంతో సంహరించాడు. ఆపై వశిష్ఠుని కోరిక మేరకు లక్ష్మీ సమేతుడై నరసింహస్వామి ఆ ప్రాంతంలోనే కొలువై ఉన్నారు. ప్రతి ఏటా మాఘమాసంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం ఎంతో వైభవంగా జరుగుతుంది. రాక్షస సంహారంలో సహాయపడినందున ఆమెను లక్ష్మీ నరసింహస్వామి అక్కగా భావిస్తారు. ఆమెను గుర్రాలక్క అని పిలుస్తారు. గుర్రాలక్కకు చీర సారే సమర్పిస్తారు. గోదావరి సాగర సంగమ ప్రాంతంలో కొలువైన స్వామివారి ఆలయ సుందరమైన శిల్ప సంపదతో చూడముచ్చటగా ఉంటుంది. ఈ ఆలయానికి చేరువలోనే వశిష్ఠ మహర్షి ఆశ్రమం కూడా ఉంది.